श्री महागणाधिपते नमः। देवे सरस्वती भाग्यवागिने वदो हे नामवत्रे वदो श्री महासरस्वती नमः। हरिः आनंद कर्दमचेव तिष्ठे दुदुसृता वर्षशास्त्रपुत्र सायंश्री देवदेवता पद्मालय पद्मोरु पद्माक्षे पद्मसंभवे అందుకు నమస్కారం అండి. చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ది ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారు. మీరందరికీ తెలుసు మన రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజాసేవలు ఎంతో మెరుగైన ప్రజాసేవలు అందించాలి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చక్కగా చేయాలని ఒక ఉద్దేశంతో చాలా వెల్ఫేర్ స్కీమ్స్ మొదలుపెట్టారు. దాంతో భాగంగా నాడు నేడు అని మీరు అందరూ చూసుంటారు. మన గుంటూరు రూరల్ జిల్లాలో ఈ నాడు నేడున ఒక స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క 64 పోలీస్ స్టేషన్ను మనం నీట్ అండ్ క్లీన్గా రినోవేట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ గారు విమెన్ గ్రీవియన్సెస్ ఏది వస్తున్నాయి, ఆడపిల్లలు మన స్టేషన్కి వచ్చినప్పుడు విమెన్ హెల్ప్ డెస్క్ కూడా చక్కగా పనిచేయాలని ఒక 1 lakh రూపీస్ ప్రతి స్టేషన్కి గ్రాంట్ చేయడం జరిగింది. దాని భాగంగా ఈరోజు చూశారు, వి హావ్ ఇనాగరేటెడ్ ది విమెన్ హెల్ప్ డెస్క్ ఆల్సో. బేసిక్ దీంట్లో ఐడియా ఏంటంటే ప్రతి ఒక్క సిటిజన్ మన స్టేషన్కి వచ్చినప్పుడు ఒక క్లీన్ అండ్ గ్రీన్ ఎన్వైరన్మెంట్లో చక్కనటువంటి నీట్ ఎన్వైరన్మెంట్లో కూర్చొని వారి ప్రాబ్లమ్స్ని మా పోలీస్ ఆఫీసర్ పంచుకుంటే వెంటనే దానికి మనము ట్రై చేసి సమాధానం ఇప్పిస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్క రిసెప్షన్లో ఒక కానిస్టేబుల్ పబ్లిక్ వచ్చినప్పుడు ఎలా వర్తించాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా వారికి స్పందించాలని కూడా మనం ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఒక 2 day ట్రైనింగ్ పెట్టేసి హైదరాబాద్ నుంచి స్పెసిఫిక్గా దీనికోసరమే ట్రైనర్స్ కూడా మనం రప్పించడం జరిగింది. ఆల్సో సార్, యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఇనిషియేటివ్ ఈరోజు ప్రతి ఒక్క పబ్లిక్ వచ్చినప్పుడు వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. స్టేషన్కి వచ్చినప్పుడు ఏదైనా సమస్యలు పరిష్కారం అయినాయా లేదా, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి ఏమైనా ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా దీంట్లో పెట్టుకోవడం జరిగింది. అగైన్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారు. ఈరోజు ఈ మన రినోవేటెడ్ పోలీస్ స్టేషన్ అండ్ విమెన్ హెల్ప్ డెస్క్ ఇనాగ్రేషన్ అన్ని వెంటనే ఎంతో స్ఫూర్తిగా ఎంతో సహాయంగా ఏమైతేనో అందుబాటులో మేము ఉంటాము. మీరు ఒక ఇనిషియేటివ్ని మీరు ముందుకు తీసుకుని మనకి ప్రోత్సహిస్తూ ఈరోజు వచ్చి ఇనాగ్రేట్ చేసినందుకు అది వాంట్ టు థ్యాంక్ యూ సార్. వాతావరణంలో పోలీసు దానికి వెంటనే రెస్పాండ్ అయ్యి మన ఆనరబుల్ సీఎం గారు ప్రతిసారి చెప్తుంటారు స్పందించాలి, స్పందన అని ఒక పేరు పెట్టారు. దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని వీ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ అండ్ విల్ ఎన్ష్యూర్ ప్రతి ఒక్క గ్రీవియన్స్కి మనం వెంటనే స్పందిస్తూ వీ విల్ టేక్ యాక్షన్ అండ్ గివ్ సొల్యూషన్స్ ఆల్సో టు దట్. సో థ్యాంక్ యూ. అండ్ ఆల్సో రిక్వెస్ట్ ది మీడియా పీపుల్ దీన్ని పబ్లిక్కి తీసుకువెళ్ళాలి. ఎలా మార్పులు వస్తున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మార్పు వస్తున్నాయి, ఎలాంటి బిహేవియర్లో మార్పులు వస్తున్నాయి అని ఈ యొక్క మంచి ఇంప్రూవ్మెంట్స్ని మీరు ప్రజలకు తీసుకువెళ్ళాలి. యాజ్ ఎస్పీ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ ఐ అగైన్ వాంట్ టు రీఅష్యూర్ దట్ వీఆర్ దేర్ 24/7. మీ సేవల కోసం మనం ఉంటాము, కూడా అందుబాటులో తప్పకుండా ఉంటాము. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఎస్పెషల్లీ ద మీడియా ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద డిఎస్పీస్, ఇన్స్పెక్టర్స్ అండ్ ద సబ్ ఇన్స్పెక్టర్స్. ఈ యొక్క రినోవేషన్ ఇంకా చక్కగా మొదలుపెట్టి ఫినిష్ చేసుకుంటూ అదేవిధంగా పబ్లిక్లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, స్పందన ఉండాలి. ఇచ్చినటువంటి ఒక ట్రైనింగ్ లాస్ట్ మైల్కి అందాలని అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ ఐ అగైన్ థ్యాంక్ యూ ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ సార్ ఫర్ కమింగ్ హియర్ సార్ అండ్ మోటివేటింగ్ అట్ ఎవ్రీ జంక్చర్. ప్రతి పాయింట్లో మనం ఈ యొక్క ఇనిషియేటివ్లో మనం మోటివేట్ చేసిన దానికి అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఈరోజు పట్టణ పోలీస్ స్టేషన్ ఆధునీకరణలో భాగంగా నాడు నేడు అని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపుని
ఆ పిలుపుని స్వాగతిస్తూ అనుకరిస్తూ మన ఎస్పీ గారు, మన జిల్లా ఎస్పీ గారు మరి చాలా ఎస్పీ ఆయన సీఎం గారి దీనికి స్పందిస్తూ యాక్చువల్గా గవర్నమెంట్లో ప్రోగ్రాం లేకపోయినా మరి నాడు నేడు ఉన్నప్పుడు మనం కూడా దాంట్లో ఆ స్ఫూర్తిని తీసుకొని కొత్తగా వెళ్ళాలి. రైట్ ఫ్రమ్ అవర్ బిహేవియర్ దగ్గర నుంచి అట్మాస్ఫియర్ కూడా బాగుండాలి. ఒక పోలీస్ స్టేషన్లోకి వస్తే ఏదో భయంగానో వెళ్ళొచ్చు వెళ్ళకూడదు, అక్కడికి వెళ్తే ఏమవుతుందో అన్నట్టు అటువంటి వాతావరణం కాకుండా ధైర్యంగా వచ్చి ఒక చక్కగా ఒక ఆఫీస్కి వచ్చినట్టుగా వచ్చి ఇక్కడ మరి ఒక రిసెప్షన్ ప్రాపర్గా అక్కడ ఒకరు ఉండి అక్కడ ఏ వాతావరణం వచ్చినా చక్కగా ఎవరైనా వచ్చి కూర్చొని వాళ్ళకున్నటువంటి సమస్యని ధైర్యంగా మేము చెప్పుకోవచ్చు అనేటువంటి ఒక వాతావరణం కావాలి. నేను కూడా గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పాను. ఏదైనా ఒక హాస్పిటల్ అంటే ఒక హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఉండాలి. ఒక హాస్పిటల్లోకి వెళ్ళగానే సగం ప్రాబ్లం తగ్గిపోయినట్టుగా ఫీల్ అవ్వాలి. అలాగే ఇట్లా ఈరోజు ఒక పోలీస్ స్టేషన్ పబ్లిక్ కోసం ఉన్నటువంటి స్టేషన్ మనం ఇది మనది అని ఒక ఫీలింగ్తో వెళ్ళాలి. అట్లాగే ఓపెన్గా మాట్లాడగలగాలి. అలాగే రిసీవ్ చేసుకోవాలి. ఆఫీసర్స్ కూడా వాళ్ళకి అడ్రస్ చేయాలి. అట్ ద సేమ్ టైం నేను ఏదో ఇట్లా అనగానే లేకపోతే ఎస్పీ గారు చెప్పగానే ఎందుకంటే జస్ట్ మ్యాజిక్ ఏదో చెక్ చేయగానే అన్నీ మారిపోతాయంటే వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. విల్ టేక్ సమ్ టైమ్. దెర్ ఆర్ సర్టన్ ఆఫీసర్స్ ఇంకా రెస్పాండ్ కాకుండా కొంచెం స్లోగా అయ్యేవాళ్ళు ఉన్నారు. అందుకని ఏదో చెప్పగానే అంతా ఏం అయిన కాలేదు కదా సార్, ఇంకా అట్లా ఉన్నారు సార్, ఇట్లా ఉన్నారు సార్ అని అనుకో. ఇట్ టేక్ సమ్ టైం. ఒక ఆ యాటిట్యూడ్లో మార్పు తీసుకురావడానికి అది ఓవర్ నైట్ జరగవు. ఒక సిస్టమ్ని మార్చడానికి, ఒక వ్యవస్థను మార్చడానికి నిజంగా చాలా కష్టపడాలి. పాడు చేయడం చాలా తేలిక, ఒక నెగిటివ్ మైండ్లోకి తీసుకెళ్ళడం చాలా తేలిక. దాంట్లో నుంచి ఒక పాజిటివ్ దీంట్లోకి తీసుకురావడానికి చాలా కష్టపడాలి. వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గవర్నమెంట్ స్కూల్స్ మీద ఎంత నమ్మకాన్ని బిల్డ్ చేస్తారంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ పెరుగుతున్నాయంటే జస్ట్ లైక్ ద కాలేజ్. ఆయన మొదటి విడతగా అందరికీ అమ్మఒడి అన్ని స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి అన్ని ఇస్తూనే ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి రైట్ని డినై చేయకుండా ఒక బెటర్ స్కూల్కి పేరెంట్స్ పంపిస్తారు కోరుకుంటారు. వాళ్ళు పంపించేదానికి వాళ్ళకి అవకాశం ఇస్తూనే ప్యారలల్గా గవర్నమెంట్ స్కూల్స్ కూడా స్ట్రెంథన్ చేస్తూ ప్రాపర్గా వాటన్నిటిని కూడా నాడు నేడు ప్రోగ్రాం కింద చేంజ్ తీసుకొస్తూ ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నపూర్వకంగా ఈరోజు మనం చూస్తాము ఎట్లా అడ్మిషన్స్ అక్కడ పెరిగాయి, అంటే ఒక నమ్మకం పెరిగింది. అలాగే ఈరోజు ఐ అప్రిషియేట్ ది ఐడియా ఆఫ్ అవర్ ఎస్పీ అండ్ ఫర్ హిస్ ఇనిషియేటివ్. డెఫినెట్లీ ఇట్ విల్ yield a very good result, but it won't happen just overnight. Kindly ప్రెస్ వాళ్ళని కూడా నేను పదే కోరుకునేది ఏంటంటే ఒక పాజిటివ్ ఒక ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయండి, ప్రయత్నాన్ని రికగ్నైజ్ చేయండి. ఫస్ట్ రికగ్నైజ్ చేసి దాన్ని అబ్జర్వ్ చేయండి. యూ గివ్ దెమ్ సమ్ టైం. ఆ మార్పు ఎట్లా వస్తుందో అబ్జర్వ్ చేయండి. అంతేగాని ఏదో రాత్రి చెప్తే ఏదో బ్రహ్మాండం అయిపోతుంది అన్నప్పుడు నేనే తెలుసు. సో ఇట్ టేక్ సమ్ టైం. సో ఆ కొంచెం బాగా చేస్తున్నటువంటి ఆఫీసర్స్ని ఒక 2 మంచి మాటలు మనం మాట్లాడి పాజిటివ్గా మాట్లాడితే తప్పకుండా ఇంకొక 4 ఆఫీసర్స్ రెడీ అవుతారు. మనం ఒకళ్ళో ఇద్దరు సరిగ్గా లేకపోతే ఆ ఒకళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఇది అందరి గురించి ఇట్లాగే మాట్లాడతారు, మనం బాగున్నా ఇట్లా మాట్లాడతారు, బాగాలేకపోయినా ఇట్లా మాట్లాడతారు, అయితే పెద్ద ఫరక్ పడుతుంది పరిస్థితి వెళ్ళకూడదు. సో కాబట్టి ఇంకా బాధ్యతాయుతంగా వీ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ ద ప్రెస్. తప్పకుండా ఇవన్నీ కూడా అప్రిషియేట్ చేస్తానని నేను కూడా భావిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదు. సో దీంట్లో తీసుకున్నటువంటి పెయిన్స్, దీంట్లో తీసుకున్న ఎఫర్ట్స్ అన్నీ కూడా చాలా మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ లేకపోయినా కూడా ప్రజలు వస్తారు. వాళ్ళకి ఏం ఆల్టర్నేటివ్ లేదు. పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే వెళ్తారు, కాన్బట్ అయితే వెళ్తారు. ఇట్లా చేస్తేనే వస్తారను లేకపోతే ఇట్లా చేయాలని ఏం లేదు. అంటే ఎస్పీ గారు ఒక కోణంలో చూస్తారు, సీఎం గారు ఒక నాడు నేడు అనేటువంటి అది ఎందుకు పెట్టారు, సో ఆ వ్యవస్థ మీద నమ్మకం తేవడానికి పెట్టారు. మనం కూడా అటువంటి ఎఫర్ట్స్ పెట్టాలి, ఇక్కడ అటువంటి మార్పు తీసుకురావాలి అని తను ఒక పాజిటివ్గా ఆలోచన చేసి ఇనిషియేటివ్ తీసుకున్నారు. తప్పకుండా నాకు తెలిసి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఇట్ విల్ yield వెరీ గుడ్ రిజల్ట్. తప్పకుండా వచ్చేటువంటి ఆఫీసర్స్ ఎక్కువ సమయం వాళ్ళు ఆఫీస్లో గడుపుతారు మోర్ దెన్ దేర్ హోమ్స్. ఇక్కడికి వచ్చిన దాంట్లో ఒక ప్రాపర్ సీటింగ్ అరేంజ్మెంట్, ఒక ప్రాపర్ రూము, రెస్టింగ్ రూము ఉండేటువంటి వాతావరణమే లేకపోతే ఆ పనిచేసేటువంటి ఆ కల్చర్ కానీ ఆ ఎక్సైట్మెంట్ కానీ ఉండదు. దానికోసం ఈరోజు ఎంత చేసినా తక్కువే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఒక చిన్న సపోర్ట్, ఒక స్పందన అనేటువంటి
ఓకే